పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ప్రతాప్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసి ఎంవి కలెక్షన్ బ్రాండ్ నుంచి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఆర్డర్ చేశాను. అదైతే వచ్చేసింది. ఈరోజు వీడియోలో నేను దీని డీటెయిల్స్ పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఈ వీడియో అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్. మనకి దీంట్లో 3 వేరియంట్స్ వోల్టేజెస్ అయితే వస్తాయి. 12-0-12 డ్యూయల్ సప్లై ఒకటి, 0-12 ఒకటి, అలానే 30-0-30 15 ఆంపియర్స్ ట్రాన్స్ఫార్మర్ మీరు చూస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి మనకి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది. మనకి ఇది టొరాయిడల్ కాబట్టి రౌండ్ షేప్లో అయితే ఉంది. అలానే మనకి క్యాబినెట్ సైజు కూడా తక్కువ అయితే ఆక్యుపై చేసిద్ది. మనకి ఈఐడి కోర్ ట్రాన్స్ఫార్మర్ లాగా పెద్ద క్యాబినెట్స్ అయితే దీనికి అవసరం లేదు. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 12-0-12 సప్లై వైర్స్ అయితే ఉన్నాయి. బ్లూ, గ్రీన్, బ్లూ. మనం దీన్ని కొంచెం పక్క తిప్పుకుంటే మనకి 0-12 సింగిల్ సప్లై అయితే ఉన్నాయి. ఇవి మనకి కలర్స్ సేమ్ వచ్చినా ఏం బాధ ఉండదు, ఎందుకంటే ఏసీ వోల్టేజ్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇన్పుట్ ఏదైతే ఇస్తామో 220 వోల్ట్స్ ఏసీ, మనకి రెడ్ కలర్ వైర్స్ హెవీ వైర్స్తో అయితే రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఏసీ 220 అని మనకి అక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే యాంప్లిఫైర్స్కి మెయిన్గా యూజ్ చేస్తామో 30-0-30 15 ఆంపియర్స్ 3 వైర్స్ అయితే ఇచ్చారు. బ్లూ, బ్లాక్, బ్లూ. నెక్స్ట్ ఏసీ వైర్స్ సైజ్ అయితే చూసుకుందాం. ఈ వైర్స్ క్వాలిటీ విషయానికి వచ్చి మనం రెగ్యులర్గా ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్లో వాడే వైర్స్ అయితే ఇచ్చారు. దీని క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి బాగానే ఉంది. ఇది వచ్చేసి మనకి 1.5 స్క్వేర్ mm అనమాట. మనకి 15 amps ట్రాన్స్ఫార్మర్కి ఇదైతే మనకి మోర్ దాన్ ఎనఫ్. చూడండి, ఈ 2 వైర్లు రెడ్ కలర్లో ఉంటాయి. మనం వీటికే ఇన్పుట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్పుట్ వైర్స్ 30-0-30 చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి సైజు సేమ్ ఇన్పుట్ రెడ్ వైర్స్ లాగే 1.5 స్క్వేర్ mm అయితే యూజ్ చేశారు. ఇవి 2 వచ్చేసి మనకి హౌస్ వైరింగ్లో వాడే వైర్సే అనమాట. మనకి కాపర్ వైర్స్ ఇవి వచ్చేసి మనకి ఎక్కువ యాంపియర్ని సపోర్ట్ చేస్తాయి. ఇవి హీటింగ్ ఏం లేకుండా. నెక్స్ట్ 12-0-12 వచ్చేసి మనకి రెగ్యులర్గా స్మాల్ వైర్స్ అయితే ఇచ్చారు, మనకి ఏవైతే చిన్న ట్రాన్స్ఫార్మర్స్లో కనపడతాయో. నెక్స్ట్ దీని చుట్టూరు మనకి థర్మల్ లామినేషన్ అయితే చేశారు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ, మనకి ఇన్సులేషన్ కోసం. ఇది హీట్ రెసిస్టెంట్ అయితే కాదు. అలానే మనకి ట్రాన్స్ఫార్మర్తో పాటు పైన హోల్డింగ్ కప్ అయితే ఒకటి ఇచ్చారు. ఆ కప్తో పాటు మనకి 2 రబ్బర్ వాషర్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి వైబ్రేషన్స్, ట్రాన్స్ఫార్మర్ తాలూకా వైబ్రేషన్స్ యాంప్లిఫైర్లోకి వెళ్లకుండా సౌండ్ ప్రొడ్యూస్ చేయకుండా, అలానే మనకి గట్టిగా స్టిఫ్గా ఈ కప్పును పెట్టినప్పుడు ఆ కప్పు డైరెక్ట్గా మనకి క్యాబినెట్కి షాక్ రాకుండా అయితే ఆ రబ్బర్స్ అయితే యూజ్ అవుతాయి. దీంతోపాటు మనకి ఒక లాంగ్ నట్ అండ్ బోల్ట్ అయితే ఇచ్చారు. ఇవి మనకి ట్రాన్స్ఫార్మర్ని క్యాబినెట్లో ఫిక్స్ చేసుకోవడానికి అయితే బాగా అయితే ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి చాలా అంటే చాలా బరువు అయితే ఉంది. చూడండి, కింద ఒక వాచర్ అయితే మనకి ఇచ్చారు. దీని క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంది. చూడండి, మనకి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 5-6 kgs అయితే ఈజీగా ఉంటుంది. దీని లామినేషన్ షీట్స్ కానీ దీని క్వాలిటీ కానీ ఎక్కడైతే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇవి మనకి ఎంవి కలెక్షన్ వెబ్సైట్లో అయితే దొరుకుతాయి. మీరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చి కూడా మీకు కావాల్సిన వోల్టేజెస్ అండ్ యాంపియర్స్ అయితే మీరు చేయించుకోవచ్చు. నాకైతే ఇది 2500 విత్ డెలివరీ ఛార్జెస్తో అయితే నా దగ్గరికి అయితే రావడం జరిగింది. నేను ఇప్పుడు దీనికైతే ఇన్పుట్ వోల్టేజ్ 220 వోల్ట్స్ రెడ్ వైర్స్కి అయితే ఇచ్చేసాను. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు ఎక్కడ ఏ వోల్టేజ్ వచ్చింది అనేది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 30-0-30ని నేను షార్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, మీకు స్పార్క్స్ అయితే గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 12-0 సప్లైని కూడా నేను ఒకసారి షార్ట్ చేసి మీకు చూపిస్తాను. దాని ద్వారా మీకు స్పార్క్స్ వస్తాయి. చూడండి, స్పార్క్స్ వస్తే మీకు వోల్టేజ్ వస్తున్నట్టు అనమాట. మీరు కరెక్ట్గా 12-0ని షార్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, మీకు ఇక్కడైతే స్పార్క్ అయితే హెవీగా వస్తుంది. నెక్స్ట్ 12-0-12లో ఉన్న వైరస్ని కూడా అయితే నేను షార్ట్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి మీరు 0కి అయితే షార్ట్ చేస్తున్నాను, స్పార్క్ అయితే వచ్చింది. చూడండి, ఇలా అయితే మీరు టెస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్కువసేపు అయితే షార్ట్ చేసి ఉంచకూడదు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ నేను మీకు మల్టీమీటర్లో వోల్టేజెస్ కరెక్ట్గా వస్తున్నాయా, ఎంత ఎఫిషియన్సీతో వస్తున్నాయి అనేది మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ముందుగా మీరు మల్టీమీటర్ని ఏసీ రేంజ్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ
హైయెస్ట్ 200 వోల్ట్స్ అయితే ఉండిద్ది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు చూపిస్తుంది కదా 12.5 వోల్ట్స్ అయితే వస్తుంది. సో మనకి 12 కంటే ఎక్కువ వస్తుంది, తక్కువ అయితే రాకూడదు. మనకి 12 ఒక వైర్ టెస్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకో 12 వైర్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి దీంట్లో కూడా సేమ్ మనకి ఇందాట వచ్చినట్టే 12.5 వోల్ట్స్ అయితే వస్తుంది. కొంచెం లూజ్ కనెక్షన్ లేకుండా అయితే మీరు కనెక్ట్ చేస్తే మీకు ప్రిసైజ్ వోల్టేజ్ అయితే మీరు చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 0-12 మనకి సింగిల్ సప్లై అయితే ఉన్నాయో వీటిని అయితే టెస్ట్ చేసుకుందాం. మనం 12+12 అయితే చూద్దాం. మనకి 24 రావాలి కదా, మనకి 12.5 + 12.5 25.7 వోల్ట్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ 0-12 అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 12 వోల్ట్స్ వైర్ని కనెక్ట్ చేశాను. నెక్స్ట్ 0 వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. మనకి 12 వోల్టేజ్ అయితే రావాలి, ఎంత వస్తుందో మనం అయితే చూద్దాం. చూసుకున్నట్లయితే సేమ్ దానికంటే ఎక్కువ వచ్చింది, 12.6 నియర్లీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హైయెస్ట్ సప్లై 30 15 amps వైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే టెస్ట్ చేసుకుందాం. చూడండి మనకి మల్టీమీటర్ ఏసీ మోడ్లోనే ఉంది. నేను ఫస్ట్ వచ్చేసి 30 వోల్ట్స్ వైర్ని అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ కామన్లో ఈ బ్లాక్ వైర్ ఏదైతే ఉందో 0 వోల్ట్స్ దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. మనకి 30 వోల్ట్స్ చూపిస్తుందో లేదో చూద్దాం. చూసుకున్నట్లయితే నేను కనెక్ట్ చేశాక మీకు నియర్లీ 31 వోల్ట్స్ అయితే వచ్చింది. మన 30 వోల్ట్స్ వస్తే సరిపోతుంది, కానీ మనకు కొంచెం ఎక్కువ వస్తుంది, బెటర్. నెక్స్ట్ ఇంకో వైర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఎంత వోల్టేజ్ వస్తుందో చూద్దాం. మనకి దీంట్లో వచ్చేసి 30 అయితే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 30 + 30 మనకి 60 వోల్ట్స్ కదా, ఇది ఎంత వస్తుందో చూద్దాం. డ్యూయల్ సప్లై వోల్టేజ్ వచ్చేసి మనకి 62 నియర్లీ అయితే వస్తుంది, 62.4 ఆ రేంజ్లో అయితే వస్తుంది. ఓకే.